ఒకసారి ఊహించండి, ప్రపంచంలో పెద్ద అణుయుద్ధం మొదలై యుఎస్ రష్యాపై వేల సంఖ్యలో అణుబాంబులు వేసిందనుకోండి. ఆ దాడిలో రష్యా నాయకత్వం, సైన్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ నాశనమైపోయాయి అనుకోండి. అప్పుడు రష్యా తిరిగి ఎలా అటాక్ చేయగలదు? ఇదే పరిస్థితిని ముందే ఊహించి రష్యా ఒక భయంకరమైన రహస్య వ్యవస్థను తయారు చేసింది. దాని పేరే డెడ్ హ్యాండ్ సిస్టమ్. అలాగే దీనిని మరో పేరుతో కూడా పిలుస్తారు, పెరిమీటర్ సిస్టమ్ అని. ఇది ఒక ఆటోమేటిక్ న్యూక్లియర్ రిటాలియేషన్ సిస్టమ్. అంటే దేశ నాయకులు లేకపోయినా, సైన్యం లేకపోయినా ప్రతిదాడి చేయగలదు. ఈ సిస్టంలో అనేక రకాల సెన్సార్లు ఉంటాయి. ఇవి రేడియేషన్ తీవ్రతను, పేలుడు కంపనాలను, కమ్యూనికేషన్ సిగ్నల్స్ ను నిరంతరం పరిశీలిస్తుంటాయి. ఒకవేళ సెన్సార్లు రష్యా మీద పెద్ద అణుదాడి జరిగిందని గుర్తిస్తే మొదటి ఆ సిస్టమ్ రష్యా నాయకత్వంతో సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే నాయకులు, కమాండింగ్ సెంటర్లు పూర్తిగా నాశనం అయ్యాయని అర్థం చేసుకుంటుంది. వెంటనే డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా యాక్టివ్ అయ్యి రష్యా దగ్గరున్న అణుబాంబులను ప్రపంచ శత్రు దేశాలపై ఆటోమేటిక్ గా వేస్తుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ప్రపంచం మొత్తం అంతమైనా సరే భారత్ మాత్రం సేఫ్. ఎందుకంటే రష్యా శత్రు దేశాల లిస్ట్ లో ఇండియా లేదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. జై హింద్.